టెంపుల్లో ఒక్కటైన సమంత రాజ్ నిడమూరు అక్కడే పెళ్ళెందుకు చేసుకుందో తెలుసా? టాలీవుడ్ సమంత జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్న శామ్ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది. సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో సమంత డైరెక్టర్ రాజ్ నిడమూరు వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి అతి తక్కువ మంది అతిథులు హాజరయ్యారని సమాచారం. ఇక విషయంలోకి వెళితే ఎన్నో రోజుల ఎదురు చూపులకు తెరపడింది. సమంత రాజ్ నిడమూరు వివాహ బంధంతో ఒక్కటైపోయారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో ప్రకారం వీరిద్దరి పెళ్లి నేడు ఉదయం కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో జరిగిందని తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి వేడుకకు దాదాపు 30 మంది అతిథులు హాజరయ్యారని సమాచారం. తన పెళ్లికి శామ్ ఎరుపు రంగు చీర ధరించింది. రాజ్ నిడమూరు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నారు. డైరెక్టర్గా, స్క్రీన్ రైటర్గా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. డీకేతో కలిసి రాజ్ డీకేగా ప్రాజెక్టులు చేస్తున్నారు. కెరీర్ తొలినాళ్లలోనే శ్యామలి డేని వివాహం చేసుకున్నారు రాజ్. అయితే 2022లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఏం మాయ చేసావే మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు సమంత. ఆ సినిమా హీరో నాగ చైతన్యం 2017లో వివాహం చేసుకున్నారు. వీళ్ళ పెళ్లి బంధం ఎక్కువ రోజులు కొనసాగలేకపోయింది. పెళ్లైన 4 ఏళ్లకే వీరిద్దరూ విడిపోయారు. అత్యంత వైభవంగా హిందూ క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం వీరిద్దరి వివాహం జరిగింది. అయితే పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు 2021లో ప్రకటించింది ఈ జంట. ఇక నాగ చైతన్య ఆ తర్వాత శోభితా ధూళిపాలను పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. నిశ్చితార్థం చెడి చెప్పుడు లేకుండా చేసుకుని పెళ్లి మాత్రం ఘనంగా చేసుకున్నాడు. టాలీవుడ్ సినీ తారా తోరణం మొత్తం ఆ పెళ్లికి వెళ్ళింది. అయితే సమంత మాత్రం కొన్నేళ్ల పాటు సింగిల్ గానే జీవించింది. మధ్యలో మయోసైటిస్ వ్యాధి కారణంగా కొన్ని నెలల పాటు ఎన్నో కష్టాలు పడింది. వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న సమంత కెరీర్ పరంగా, ఆరోగ్య పరంగా బలంగా నిలబడింది. ఇప్పుడు ఆమె రాజ్ నిడమూరును వివాహం చేసుకోవడం ఆమె జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఈ కొత్త జీవితం వారికి సంతోషాన్ని ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక రాజ్ సమంత మధ్య సాన్నిహిత్యం 2024 నుంచి మొదలైంది. గతేడాది సమంత రాజ్తో కలిసి ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అప్పటి నుంచే వారిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం మొదలైంది. రాజ్ నిడమూరు దర్శకత్వం వహించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్లో సమంత నటించింది. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం మొదలైంది. సమంత అక్కడే ఎందుకు పెళ్లి చేసుకున్నారో తెలుసా? కాగా సమంత సమయం దొరికితే చాలు ఈషా ఫౌండేషన్ కు వెళ్తుంది. ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గి వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటుంది. ఆ ప్రదేశానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే శామ్ తన పెళ్లి కూడా అక్కడే చేసుకోవాలనుకుంటుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. రాజ్ నిడమూరు ఎప్పుడు విడిపోయారో తెలుసా? రాజ్ నిడమూరు శ్యామలి 2015లో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత దంపతుల మధ్య సమస్యలు రావడంతో 2022లో విడాకులు తీసుకున్నారు. మరోవైపు సమంత నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2017 అక్టోబర్లో వీరి వివాహం జరిగింది. మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట సడన్ గా విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. 2021 అక్టోబర్లో శామ్ విడాకులు తీసుకున్నారు.